సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష పూర్తయింది, ప్రాయశ్చిత్త దీక్ష పూర్తయింది. అలానే మొక్కులు చెల్లించిన ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో వారాహి డిక్లరేషన్ పెట్టి ఆయన పూజలు చేశారు. ఏం చెప్పబోతున్నారు వారాహి డిక్లరేషన్? అలానే ఈ సభ తర్వాత జనసేన శ్రేణులకి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. జనసేన పార్టీ సీనియర్ నేత శివశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. శివశంకర్ గారు నమస్కారం. నమస్కారం అండి. శివశంకర్ గారు, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. ఎంఎస్ఎంఈ లాంటి ఇంపార్టెంట్ కార్పొరేషన్కి మీరు చైర్మన్గా సెలెక్ట్ అయ్యారు, బాధ్యతలు తీసుకోబోతున్నారు. సుమన్ టీవీ తరఫున మీకు అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు యాత్రలకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడం, 11 రోజుల పాటు ఆయనని అనుసరిస్తూ చాలామంది కూడా అదే బాటలో నడిచారు. ఆ మొక్కులు చెల్లించే ప్రక్రియ పూర్తయింది. ఇక అందరి దృష్టి వారాహి పైన ఉంది. ఏంటి వారాహి ద్వారా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఎప్పుడైతే తిరుమలలో ఈ రకంగా జరిగింది అన్నటువంటి విషయం బయటకు వచ్చిందో, ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్షని ప్రారంభించారు. 11 రోజులు చేశారు. ఎందుకంటే ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఏమిటంటే భగవంతుణ్ణి క్షమించయ్యా, అపమానం జరిగింది అని అనేక సందర్భాల్లో మన మానవాళి చేసే దీక్ష ఇది. ఎవరు తప్పు చేసినా భగవంతునికి అపచారం జరిగింది. అందుకు పవన్ కళ్యాణ్ గారు దీన్ని చేపట్టడం, సో అది దీక్ష విరమింపజేసి వారాహి యాత్రలో ఆయన ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారండి. ఏంటి అని అంటే, ఆయన సనాతన ధర్మ ఎప్పుడు కూడా భారతదేశంలో ధర్మాకి భంగం కలిగినప్పుడు కానీ, దానికి విరుద్ధంగా జరిగినప్పుడు కానీ మనం చూసేటట్టయితే అనేక సందర్భాల్లో చరిత్రలోకి మనం వెళ్ళేటట్టయితే భక్తి మూవ్మెంట్ కానీ, సూఫీ మూవ్మెంట్ కానీ, సూఫీ ఉద్యమం కానీ, ఇవన్నీ ఏమిటంటే ధర్మ అన్నది, సనాతన ధర్మ ఈజ్ నాట్ ఏ స్టాటిక్ అండి, డైనమిక్. మారుతున్న పరిస్థితులు బట్టి మానవాళి విలువలు, భగవంతుని భక్తుని తాలూకా అనుసంధానం, సో సమాజంలో నీతి నియమాలు, ఇవి ధర్మ అండి. ఇట్ ఈజ్ నాట్ రిలీజియస్ ఫెనటిజం. సో ఆ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి. వారు వారాహి యాత్రలో శ్రేణులకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ వారు వివరిస్తారని నేనైతే అనుకుంటున్నానండి. సనాతన ధర్మాన్ని మనం ఎలాగ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలకి దీన్ని కాపాడుకునే బాధ్యతని ప్రజలకి ఎలా మనం తెలియచేయాలి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏమిటి, ఇవన్నీ కూడా జనసైనికులు, జనశ్రేణులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వారు తెలియజేస్తారని మీలాగే నేను చాలా ఉత్సుకతో ఎదురు చూస్తున్నానండి. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా దూకుడు రాజకీయం ప్రదర్శిస్తున్నట్టున్నారు. 164 విక్టరీ తర్వాత 21కి 21 కొట్టిన తర్వాత ఈ 3 నెలల్లో ఒకవైపు గవర్నెన్స్, ఇంకోవైపు పార్టీకి సంబంధించి చేరికలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వ్యూహాత్మక విధానపరమైనటువంటి అంశాలపైన ప్రకటనలు కావచ్చు. ఏంటి సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేటువంటి ప్రస్తావన దేశంలో మొదటిసారిగా ఆయన ప్రస్తావించారు. ఉత్తరాదిలో కూడా దీనిపైన ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు తరహాలో, అలానే క్రిస్టియన్స్కి సంబంధించి మిషనరీస్కి సపరేట్ బోర్డు ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందువులకు కూడా ఒక బోర్డు వస్తుంది అంటారు. అటువంటి ప్రపోజల్స్ ఏమైనా చర్చల్లో ఉన్నాయా? అంటే వారి అభిప్రాయం తెలియజేశారండి. మొత్తం ఏమవుతుందంటే సూడో సెక్యులరిజం అన్నటువంటి ఫీచరు భారతదేశంలో ఎక్కువైపోయిందండి. అంటే భారతదేశంలో ఒక ప్రక్రియ ఏమిటంటే హిందువుల తరపున మాట్లాడితే పెద్ద నేరంగా భావించే పరిస్థితులు ఈ రోజు నెలకొని ఉన్నాయి. అంటే ఓ హిందువులకి జరిగిన ఇక్కడ హిందూ అన్నది అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నాయి రాజకీయ పార్టీలు కానీ, దేశ ప్రజలు కానీ. అనేక దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోవడం, ఇలాంటివి అపచారాలు చాలా జరుగుతున్నాయి. అందుకని దీనికి అంతటి కారణం ఆయన ఒక సర్వరోగ నివారిని సూచించారండి. సో సనాతన ధర్మ బోర్డు ఉండాలి అని. దాని ముఖ్య విధి విధానాలు ఏమిటి అంటే, మీకు ఆలయాల్లో పవిత్రత కాపాడడం, ఆలయాల్లో ఉన్నటువంటి ఆస్తుల రక్షణ, ఆలయాల్లో ప్రక్రియ, దేవునికి కొలిచే ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరుగుతుందా లేదా, సంప్రదాయాలు, మన సాంప్రదాయాలు వీటన్నింటి పరిరక్షించడమే సనాతన బోర్డు తాలూకా ముఖ్య
ఆలోచన అండి. అది అది పెడితే ఏమవుతుందనంటే అన్ని మతాలకు ఒక బోర్డు ఉంది. బోర్డు నుంచి రెగ్యులేటరీ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. వై నాట్ హిందూస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నార్త్ సౌత్ బ్లాకేడ్ అనేది ఎండ్ అవుతుంది. టోటల్ గా యూనిఫార్మిటీ వస్తుంది. సనాతన ధర్మ అంతా కూడా భారతదేశం అంతా కూడా పాటించే ఒక మంచి ప్రక్రియని, మంచి ఆలోచన ఆయన సూచించారు. అందువల్ల ఈరోజు ఉత్తర భారతదేశంలో చాలా చర్చ జరుగుతుంది దీని మీద. అటువంటిది అవసరమని అందరూ కూడా ఈరోజు భావిస్తున్నారండి. అదే పవన్ కళ్యాణ్ గారు ఇందాక మీరు అన్నారు దూకుడుగా ప్రవర్తిస్తున్నారు ఏమోన్నాయి. కాదండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దూకుడుగా ఏ పని చేయరండి. చాలా విజనరీ, ఫార్ సైటెడ్నెస్ అన్నది ఆయన బేసిక్ ఫీచర్. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మంత్రివర్గంలో తీసుకున్న ప్రతిదీ క్షుణ్ణంగా అవగాహన చేసుకొని చదివి సంతకాలు పెడుతున్నారు. సో ఆ రకంగా దానివల్ల ఏమవుతుంది అని అంటే స్థిత ప్రజ్ఞతో, ఆలోచనతో పరిపాలన విధానం కొనసాగితే ఎక్కడా కూడా ఆ అక్రమాలు కానీ ఏ రకమైన అవినీతి కానీ జరగకుండా అవకాశం ఉంటుందని వారి భావన. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దూకుడు అన్న క్వశ్చనే ఉత్పన్నం కాదండి. ఎందుకంటే ఆయన అంటే ఆ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే రాజకీయంగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ కామెంట్స్ చూస్తే అధికారంలో ఉన్నది మీరే, ప్రశ్నించేది మీరే, దీక్షలు చేసేది మీరే అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలబడడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. దాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారు? అంటే ఇక్కడ ఏముందంటే ప్రకాష్ రాజ్ గారికి నా దృష్టిలో ఏంటంటే పూర్తిగా ఆయనకి అవగతమైనట్లేదు ఇక్కడ పరిస్థితులు. కాబట్టి ఆదరాబాదగా వరుస టిట్లతోని ఆయన ఏదో చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వమా ప్రతిపక్షమా అని కాదు. ఇక్కడ భగవంతునికి అపచారం జరిగింది. ఎంత అవునన్నా కాదన్నా మీకు నాకు దైవ చింత, పాపభీతి, భగవంతుని ఎందుకు విశ్వాసం ఉంటాయండి. మనం ప్రొఫెషనల్ గా మీరు మీడియా ప్రొఫెషనల్ అవ్వచ్చు, నేను పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అవును, భగవంతునికి అపచారం జరిగేటప్పుడు మన తరపున ఆయన ప్రాయశ్చిత్తం తీర్చేస్తున్నారు. ఎవరికి భగవంతుడికి నువ్వు క్షమించవయ్యా మా వాళ్ళందరినీ, అపచారం జరిగింది అన్నారు కానీ ఇంకో రకంగా ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ప్రకాష్ రాజ్ గారికి బహుశా హిందూ రిలీజియన్ తాలూకా సెంటిమెంట్స్ కానీ కల్చర్ కానీ అంత పూర్తిగా తెలిసినట్లేదు. అందువల్ల ఆయన ఆ రకంగా స్పందించాడేమో అనుకుంటున్నాను. ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఆ మాట కూడా అన్నారు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. బట్ ఇందులో మాత్రం డిఫర్ అవుతున్నాను. 30వ తారీఖున ప్రకాష్ రాజ్ గారు క్లారిటీ ఇస్తున్నారు, 3వ తారీఖు వచ్చింది. ఏమన్నా క్లారిటీ వచ్చిందా లేదా నా అంతర్గత చర్చల్లో ఉందా ఇది? ఆ విషయం మరి నా నాలెడ్జ్ లో లేదండి. ప్రకాష్ రాజ్ గారు 30వ తారీఖు డేట్ దాటిపోయింది అన్న విషయం. ప్రకాష్ రాజ్ గారు ఆ ట్వీట్లని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం, కాన్స్టిట్యూషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఆయన రాజ్యాంగ హక్కు, వారు ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా ట్వీట్ చేయొచ్చు, అన్లెస్ ఇట్ హర్ట్స్ ది అదర్ పీపుల్ రైట్స్. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా భావన అండి. రైట్. థ్యాంక్ యూ శివశంకర్ గారు. అలాగే మీ కొత్త బాధ్యతలకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.